ఈ ఏడాది వరకు కాగ్ నివేదిక చూస్తే అసలు రంగు బయటపడుతుంది అధ్యక్ష. ఈ రోజు రెవెన్యూ రిసీట్స్ లో కేవలం 60% మాత్రమే వచ్చినాయి అధ్యక్ష. మరి ఇంకా 40% రెవెన్యూ జనవరి 31 తర్వాత కాగ్ చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. జనవరి వరకు ఈ రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ రిసీట్స్ కేవలం 60% మాత్రమే వచ్చినప్పుడు మిగిలిన 2 నెలల్లో ఈ 40% రెవెన్యూ రిసీట్ ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వచ్చే ఏడాది కూడా వీళ్ళు రెవెన్యూ రిసీట్ 2.41 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి కలలు గంటా ఉన్నారు అధ్యక్ష. వాస్తవం చూస్తే అధ్యక్ష వీళ్ళు 2,03,970 కోట్లు వస్తాయని చెప్పారు. కానీ కాదు చెప్పినట్టు రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష కేవలం 1,38,371 కోట్లు మాత్రమే, అంటే 60% ఆఫ్ ద రెవెన్యూ రిసీట్స్ మాత్రమే యాజ్ పర్ కాగ్ జనవరి 2026 వరకు వచ్చినటువంటిగా కాగ్ చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఇది కూడా అనెక్సర్ 4 అధ్యక్ష చాలా స్పష్టంగా మేము మీకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మరి రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం బడ్జెట్ అంచనాలు ఎస్టిమేట్స్ పోలిస్తే అధ్యక్ష సవరించినటువంటి అంచనాలు రివర్స్ ఎస్టిమేషన్ 26,000 కోట్ల తేడా ఉంది అధ్యక్ష. అంటే ఈ రోజు సాధారణంగా బడ్జెట్ అంటే అధ్యక్ష బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రివర్స్ ఎస్టిమేట్స్ అని చెప్పి మేము చదువుకున్నాం. కానీ బట్టిగారి లెక్కల ప్రకారం అధ్యక్ష బిఈ అంటే బట్టిగారు ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రేవంత్ గారి ఎస్టిమేట్స్ లెక్క ఉంది అధ్యక్ష. మరి బట్టిగారి ఎస్టిమేట్స్ కి రేవంత్ గారి ఎస్టిమేట్స్ కి మధ్యలో వారి మధ్యలో ఎంత ఆఘాతం ఉన్నదో ఈ లెక్కల మధ్యలో కూడా అంతే ఆఘాతం కనబడతా ఉంది అధ్యక్ష.